సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ సోలో లెవెలింగ్. సో ప్రీవియస్ వీడియోలో అయితే మన సాంజింగు ఎస్ ర్యాంక్ హంటర్ అయిపోయాడు. సో ఈ వీడియో అయితే దాని యొక్క కంటిన్యూషన్. ఫస్ట్ ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో మీరు కంటిన్యూ చేయొచ్చు. సో ఇంకేం నేర్చుకుని వీడియో కానీ అంతకన్నా ముందు మీ మా ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే బ్రో తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి. మనం ఎలాగైనా 12K అయితే రీచ్ అవ్వాలి. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకేం నేర్చుకుని వీడియో. సో ప్రీవియస్ వీడియో లాస్ట్ లో మనమైతే చాయ్ ని చూసాం. తనైతే ఒక ఎస్ ర్యాంక్ హంటర్, పైగా తనైతే గిల్ మాస్టర్. సో మన సాంజింగు ఫస్ట్ టైం మన చాయ్ ని చూసినప్పుడు తనైతే అనుకుంటాడు వీడెవర్రా బాబు దారి కడ్డంగా అని చెప్పి తను అనుకుంటాడు. కానీ పక్కనున్న హంటర్స్ అయితే చాయ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. తనైతే ఫైర్ ఎబిలిటీ యొక్క బెస్ట్ బిల్డర్, పైగా తినైతే తన ఫైర్ ఎబిలిటీ ఉపయోగించి చిన్న చిన్న స్పెల్స్ తోనే పెద్ద పెద్ద బిల్డింగ్ ని డిస్ట్రాయ్ చేసేస్తాడు. పైగా తినైతే చాలా పాపులర్, అందరూ తినైతే ఒక అల్టిమేట్ హంటర్ అని చెప్పి పిలుస్తారని చెప్పి వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మాటలు మన సాంజింగు విని ద ఆరిజిన్ ఆఫ్ మై నిక్ నేమ్ అని చెప్పి తను నవ్వుతూ ఉంటాడు. ఇంకా పక్కనున్న హంటర్స్ అందరూ అయితే గొనుగుతూ ఉంటారు. నాకు తెలిసి ఆ హంటర్ చాయ్ సాంజింగుని తన గిల్ లో జాయిన్ చేయించుకోవడానికి వచ్చాడేమో అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా మన హంటర్ చాయ్ కూడా మనసులో అనుకుంటూ ఉంటాడు వీళ్ళందరూ సాంజింగు గురించి మాట్లాడుకుంటున్నారు. నిజంగానే దీని యొక్క మానా ఆ మిషన్ కౌంట్ చేయలేకపోయిందా? కానీ ఇప్పుడు నా కళ్ళతో తిని మొత్తం చూసిన తర్వాత నాకైతే అర్థమైపోయింది. నో డౌట్ తినేతో ఒక ఎస్ ర్యాంక్ హంటర్. నాకు తెలిసి అసలు 3 days కోసం వెయిట్ చేసి వేస్ట్ ఇప్పుడే అడిగేద్దామని చెప్పి మన హంటర్ చాయ్ తనకి తను ఇంట్రడ్యూస్ చేశారనమాట. సాంజింగు కి చెప్తాడు, సాంజింగు నా పేరు హంటర్ చాయ్, నేనైతే ఒక ఎస్ ర్యాంక్ హంటర్, నాకు ఒక గిల్డ్ కూడా ఉంది, నువ్వైతే మా గిల్డ్ లో జాయిన్ అవ్వచ్చు. ఇంతకి నీ దగ్గర కొంచెం టైం ఉందా? గిల్డ్ యొక్క బెనిఫిట్స్ కాదు వేరే దాని గురించి మాట్లాడాలని చెప్పి తను అంటాడు. కానీ మన సాంజింగు ఏం చెప్తాడు తెలుసా? సారీ బట్ ఐ డిక్లైన్ యువర్ ఆఫర్ అని చెప్పి తను అంటాడు. బ్రో ముఖం మీద ఊసెళ్ళిపోతాడు. అసలు ఆ హంటర్ చాయ్ జించువల్ కి చెప్తాడు, జించువల్ నేనేనా నా గురించి తప్పుగా ఇంట్రడ్యూస్ చేశానా? వాడేంటి అలా రిజెక్ట్ చేసి వెళ్ళిపోయాడని చెప్పి తిను ఆలోచిస్తూ ఉంటాడు. అలాగే మన బైక్ కూడా వచ్చేసాడు అనమాట మన సాంజింగుని తన గిల్డ్ లో చేర్పించుకోవడానికి. వాడైతే చాలా స్పీడ్ లో వస్తాడు. రాగానే తను హంటర్ చాయ్ అయితే చూసాడు అనమాట. తనైతే అనుకుంటాడు వీడేంటి ఇక్కడ ఏం చేస్తున్నాడు, వీడు కూడా నాలాగా సాంజింగుని తన గిల్డ్ లో జాయిన్ చేయించుకోవడానికి వచ్చాడా అని చెప్పి తిని అనుకుంటాడు. కానీ హంటర్ చాయ్ అయితే అనుకుంటాడు వీడు ఇంతలా పరిగెత్తుకుని వచ్చాడంటే వీడికి ఆల్రెడీ సాంజింగు ఎవరో తెలుసు. మన హంటర్ చాయ్ అయితే ఆలోచిస్తూ చెప్తాడు, అయితే ఆ రెడ్ గేట్ ఇన్సిడెంట్ లో లోపలికి వెళ్ళి సేవ్ చేసి బయటికి తీసుకొచ్చింది ఆ సాంజింగుని అని చెప్పి తను అంటాడు. ఇంకా దీని తర్వాతే సీన్ షిఫ్ట్ అయ్యిద్ది. మన సాంజింగు వాళ్ళ మదర్ దగ్గరికి అయితే వెళ్ళిద్ది. అక్కడ మన సాంజింగు చెప్తూ ఉంటాడు, నేనైతే ఒకటే అనుకుంటున్నా, అది మా అమ్మ కళ్ళు తెరవడం. ఇంకా ప్రస్తుతం నాకైతే ఒకే మోటివ్ ఉంది, అదేంటంటే మా అమ్మకు వచ్చిన డిసీజ్ ని క్యూర్ చేయాలి. దానికోసం తనైతే ఆలోచిస్తూ ఉంటాడు. ఆ డీమన్ క్యాసిల్ కి ఎలా వెళ్ళాలి, అక్కడ ఎలాంటి ఎనిమీస్ ఉండొచ్చు, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, దాని గురించి ఆలోచిస్తూ బయటికి అయితే వెళ్తాడు. బయటికి వెళ్ళంగానే అక్కడైతే జించువల్ ఉంటాడు. తనైతే చెప్తాడు, అయితే నువ్వే ఆ డబల్ డంజన్ లో మ్యాజికల్ బీస్ట్ అందరినీ చంపింది. నాకైతే అనిపించేది నేను ఎప్పుడు స్కిల్ ఉన్న హంటర్స్ ని తొందరగా గుర్తుపడతానని చెప్పి, కానీ నీ విషయంలో అయితే అలా జరగలేదు. అది విని మన సాంజింగు చెప్తాడు, వి మీట్ అగైన్ మిస్టర్ చీఫ్. ఇంకా జించువల్ అయితే కంటిన్యూ చేస్తూ చెప్తాడు, సర్వైలెన్స్ టీమ్ యొక్క పని మ్యాజిక్ బీస్ట్ ని చంపడమే కాదు, ఒక హంటర్ ని చూసుకోవడం కూడా. ఒక రకంగా సింపుల్ గా చెప్పాలంటే ఎవరైనా హంటర్ లా ని బ్రేక్ చేస్తే తన్ని పనిష్ చేయడం మా పని. ఆ మాటలు విని తర్వాత మన సాంజింగు వెళ్తూ చెప్తాడు, నాకైతే ఆ సర్వైలెన్స్ టీమ్ తో ప్రస్తుతం ఏ పని అయితే లేదు. ఇంకప్పుడే జించువల్ కంటిన్యూ చేస్తూ చెప్తాడు, అసలు మా ఎగ్జిస్టెన్స్ ఒక హంటర్ ని తన యొక్క లిమిట్ లో పెట్టిద్ది. కానీ మేము ఎంత చేసినా ఈ ఎస్ ర్యాంక్ హంటర్స్ దగ్గరికి వచ్చేసరికి మేము ఒక మీనింగ్ లెస్ పర్సన్స్ అయిపోతాం. ఒక రకంగా ఇక్కడ మన జించువల్ కూడా ఒప్పేసుకున్నాడు అనమాట మన సాంజింగు ఇప్పటి నుంచి ఒక ఎస్ ర్యాంక్ హంటర్ అని. ఇంకా జించువల్ అయితే అడుగుతాడు సాంజింగుకి, నీ దగ్గర కొంచెం టైం ఉందా, ఒకళ్ళు నిన్ను కలవడానికి వచ్చారని చెప్పి తను అంటాడు. ఇంకప్పుడే మనకైతే ఆ పర్సన్ తో ఇంట్రడ్యూస్ చేస్తారు. ఆ వచ్చింది ఎవరో కాదు, హంటర్ అసోసియేషన్ యొక్క చైర్మన్ హంటర్ గో. తన్ని చూసి మన సాంజింగు షాక్ అయిపోతాడు. ఎందుకంటే ఆ ఏజ్ లో కూడా తను కొంచెం చూడ్డానికి చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాడు. ఇంకా వీళ్ళైతే మాట్లాడడానికి ఒక రూమ్ లోకి అయితే వెళ్తారు. మన సాంజింగు అయితే ఇంకా అనుకుంటూనే ఉంటాడు, హీ ఈస్ ద రియల్ డీల్. ఇంకా ముందు నుంచి మన గో అయితే చెప్తాడు, నువ్వు ఒక ఎస్ ర్యాంక్ హంటర్ అవ్వాలని చెప్పి. అది వినగానే మన సాంజింగు చెప్తాడు, ఏంటి నా రిజల్ట్స్ వచ్చేసాయా? అప్పుడు మిస్టర్ గో అయితే చెప్తాడు, నీ యొక్క పవర్ లెవెల్ ని మా యొక్క అడ్వాన్స్ మానా మీటర్ కూడా క్యాలిక్యులేట్ చేయలేకపోయింది. ఒకవేళ ఏదైనా మానా మీటర్ నీ యొక్క పవర్ లెవెల్ ని క్యాలిక్యులేట్ చేస్తే గనుక అప్పుడు నువ్వు ఖచ్చితంగా ఒక ట్రిపుల్ ఎస్ ర్యాంకర్ అయితే అవుతావు. అది వినిన తర్వాత మన సాంజింగు చెప్తాడు, అయితే ఇప్పుడు అది లేదు కదా, అయితే నా ర్యాంక్ ఎలా టెస్ట్ చేస్తారని చెప్పి తను అంటాడు. ఇంకా హంటర్ గో అయితే చెప్తాడు, బై టైం తో పాటు నువ్వు కూడా ఎస్ ర్యాంక్ హంటర్స్ తో కలిసి పనిచేయాల్సిన సిచ్యువేషన్స్ వస్తే అప్పుడే నీ యొక్క పవర్స్ వాళ్ళు తెలుసుకుంటారు. ఇంకా చివరికి మన హంటర్ గో అయితే అటు తిరిగి ఇటు తిరిగి మెయిన్ టాపిక్ అయితే వస్తాడు. తనైతే చెప్తాడు, సాంజింగు ప్రస్తుతం హంటర్ అసోసియేషన్ లో అయితే మెయిన్ టాలెంటెడ్ హంటర్స్ అయితే లేరు నీలాగా. మా దగ్గర నీ అంత టాలెంటెడ్ జస్ట్ ఒక హంటరే ఉన్నాడు, అదే మన జించువెల్. నువ్వు ఆలోచించు, నువ్వు ఒకవేళ హంటర్ అసోసియేషన్ లోనే జాయిన్ అవుతే నీకు చాలా ఫేమ్ దొరికిద్ది, అలాగే చాలా పెద్ద ప్యాకేజ్ కూడా దొరికిద్ది. అది వినిన తర్వాత మన సాంజింగు అయితే
అర్థమైపోయింది మిస్టర్ గో అయితే నాకు పవర్ ఆఫర్ చేసినారని చెప్పి తనకు అర్థమైపోయింది. ఇంకా తను అడుగుతాడు నేనే ఎందుకని చెప్పి తను అడుగుతాడు. అప్పుడు మిస్టర్ గో చెప్తాడు మొన్నటి వరకు జస్ట్ 9 S ర్యాంక్ హంటర్స్ ఉండేవాళ్ళు, నీకు 5 గిల్లు తెలుసు కదా, వాళ్ళైతే సమానంగా ఉండేది వాళ్ళ దగ్గర పవర్. కానీ ఇప్పుడు నిన్ను వాళ్ళ యొక్క గిల్లో జాయిన్ చేపించుకోవడానికి వాళ్ళు ఎంత దూరంకైనా వెళ్తారు. నువ్వు ఒకవేళ ఆ 5 గిల్లు నుంచి ఏదైనా గిల్లోకి జాయిన్ అయితే పవర్ లెవెల్స్ అనేది మళ్ళీ ఎలా పడితే అలా అయిపోతాయి. ఒక రకంగా చెప్పాలంటే నువ్వు జాయిన్ అయిన గిల్డ్ అయితే ఇన్విన్సిబుల్ అయిపోయింది. ఇప్పుడు నువ్వే ఆలోచించు సాన్ జింగు మా హంటర్ అసోసియేషన్ లో జాయిన్ అవుతావా లేదా అని చెప్పి తను అడుగుతాడు. మన సాన్ జింగు దీనికోసం కాసేపు వరకు ఆలోచిస్తాడు. కానీ ఫైనల్లీ ఈ ఆఫర్ ని కూడా తను రిజెక్ట్ చేసేస్తాడు. అక్కడ మనం మిస్టర్ గో యొక్క రియాక్షన్ చూడొచ్చు. తనైతే చాలా షాక్ అయిపోయాడు. ఇంకా తనకైతే అర్థమైపోయింది ఈ ప్రపంచంలో మనీ మ్యాటర్స్ అని. అప్పుడే ముందు నుంచి సాన్ జింగు చెప్తాడు ఐ వాంట్ టు ఫైట్. మిస్టర్ గో అయితే చెప్తాడు వాట్ డూ యూ మీన్ యూ వాంట్ టు ఫైట్ విత్ మాన్స్టర్స్, నువ్వు మాన్స్టర్స్ తో ఫైట్ చేయాలనుకుంటామా అని చెప్పి తను అడుగుతాడు. మన సాన్ జింగు చెప్తాడు అవును. ఇంకా మన సాన్ జింగు మనసులో ఆలోచిస్తూ ఉంటాడు తను ఈ అసోసియేషన్ జాయిన్ అయిపోతే తనకైతే పెద్ద పెద్ద రేట్స్ అయితే దొరకవు, తనకి ఎప్పుడు C ర్యాంక్ D ర్యాంక్ రేట్స్ దొరుకుతాయి, దాంతో నా లెవెల్ కూడా తొందరగా పెరగదు. అసలు మన సాన్ జింగు ఇవి మొత్తం ఆలోచించి ఒక సీరియస్ ఫేస్ తో మిస్టర్ గోకి చెప్తాడు ఐ బిలాంగ్ ఇన్ ద డంజన్స్. ఈ మాట వినంగానే మిస్టర్ గో అయితే భయపడిపోతాడు. తనైతే తన గుండె మీద చేసుకుంటాడు. తనైతే చెప్తాడు నాకు ఈ ఫీల్ వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది. ఇంకా సాన్ జింగు పైకి లేచి చెప్తాడు ఇంకా చాలా లేట్ అయిపోయింది, ఇంట్లో మా చెల్లి ఒంటరిగా ఉంది, నేను ఇంకా వెళ్ళాలని చెప్పి తను చెప్తాడు. ఇంకా వెళ్తూ వెళ్తూ జించువెల్ కి చెప్తాడు మీరైతే నిజమైన టాలెంట్ ని గుర్తుపట్టగలరు, ఎందుకంటే ఆ డబుల్ డంజన్ ఇన్సిడెంట్ లో నేను ఒక్క మ్యాజికల్ బిష్ ని కూడా చంపలేదు. అది విని తర్వాత మన జించువెల్ అయితే బ్రో ఆడు షాక్ అయిపోతాడు. తన యొక్క రియాక్షన్ మీరైతే స్క్రీన్ మీద చూడొచ్చు. ఇంకా మన సాన్ జింగు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కానీ మన మిస్టర్ గో మైండ్ లో అయితే మన సాన్ జింగు చెప్పిన మాటలే నడుస్తూ ఉంటాయి. తనైతే జించువెల్ కి చెప్తాడు ఇంతకు నేను నెక్స్ట్ టైం ఎప్పుడు ఫ్రీ ఉంటా, నాకు ఇంకోసారి ఆ అబ్బాయితో మళ్ళీ మాట్లాడాలనిపిస్తుంది అని చెప్పి తను అంటాడు. ఇంకా జించువెల్ చెప్తాడు లేదు మీకైతే రేపు మినిస్టర్స్ తో మీటింగ్ ఉంది, రేపు మీరు తప్పకుండా అక్కడికి అటెండ్ అవ్వాలని చెప్పి తను అంటాడు. అప్పుడు మిస్టర్ గో అయితే చెప్తాడు ఏంటి మీటింగ్, అసలు ఆ ముసలోళ్ళతో మీటింగ్ ఎవరు చేస్తారబ్బా, అదంతా పక్కన పెట్టు గానీ రా మనం మంత్ తాగుదాం అని చెప్పి తను అంటాడు. ఇంకా జించువెల్ చెప్తాడు లేదు సార్ నేను డ్యూటీలో ఉన్నప్పుడు తాగును, అసలు అయినా నేను తాగనని చెప్పి తను అంటాడు. ఇంకా బ్యాక్ టు ద మన సాన్ జింగు తనైతే ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంకా తనైతే హంటర్ మార్కెట్ లో సెర్చ్ చేస్తూ ఉంటాడు కొన్ని వస్తువుల కోసం, ఎందుకంటే మళ్ళీ తను వెళ్ళాలి కదా ఆ డీమన్ క్యాసిల్ లో, అందుకనే తన ఏదైనా వస్తువులు దొరుకుతాయా మంచివి ఆ మంటల నుంచి తప్పించుకోవడానికి. మీ అందరికి తెలిసిందే కదా గైస్ ఆ డీమన్ క్యాసిల్ లో చాలా మంటలు అయితే ఉన్నాయి, సో దాని నుంచి తప్పించుకోవడానికి ఏమైనా వస్తువులు దొరుకుతాయని చెప్పి తను సెర్చ్ చేస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ మన సాన్ జింగు ఫస్ట్ అయితే అనుకున్నాడు తన దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి తను కొనుక్కుంటానని చెప్పి, కానీ చివరికి ఇక్కడ వస్తువుల రేటు చాలా ఎక్కువ ఉన్నాయి. మన సాన్ జింగు దగ్గర ప్రస్తుతం అన్ని డబ్బులు అయితే లేవు. కానీ అప్పుడే తనకైతే ఒక యాడ్ కనిపించింది అనమాట. చాలా మంది అయితే ఒక లో ర్యాంక్ హంటర్స్ కోసం అయితే వెతుకుతున్నారు డంజన్ లోకి వెళ్ళడానికి. మన సాన్ జింగు అది చూసి ఓకే వెళ్దామని అనుకుంటాడు. ఇంకా దీని తర్వాత షీన్ షిఫ్ట్ అయ్యి మన జించువెల్ దగ్గరికి అయితే వెళ్ళిద్ది. ఇంకా తనైతే సాన్ జింగు యొక్క డాక్యుమెంట్స్ అయితే మిస్టర్ గోకి ఇస్తాడు అనమాట. తన రికార్డ్ 4 years లో ఏమేం చేశాడో అన్ని దాంట్లో ఉంటాయి. సో మిస్టర్ గో అయితే సాన్ జింగు యొక్క ఆ పిక్ చూసి తను అనుకుంటాడు వీడు ముందు ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడు, ఐ థింక్ చాలా కష్టపడి ఉంటాడు, ఒకవేళ తినేమైనా ఫాల్స్ ర్యాంకర్ కాదు కదా అని చెప్పి తను అడుగుతాడు. అప్పుడు జించువెల్ అయితే చెప్తాడు లేదు నేనైతే తిని ముందు నుంచి గమనిస్తున్నాను, ఒక రకంగా చెప్పాలంటే తను వీకెస్ట్ హంటర్ మ్యాన్ కైండ్ లో అయినా తను డంజన్స్ లోకి వెళ్ళేవాడు, తనకైతే చాలా గాయాలు కూడా తగిలేవి, ఒకవేళ మీరు చెప్పినట్టు తను ఒక ఫాల్స్ ర్యాంకర్ అయితే తనైతే చాలా మందిని సేవ్ చేశాడు, తనకైతే ఆ అవసరం కూడా లేదు, ఆ రెడ్ గేట్ల నుంచి కూడా తను చాలా మందిని సేవ్ చేశాడు. అది విని తర్వాత మిస్టర్ గో అయితే అడుగుతాడు జించువెల్ ని అయితే సాన్ జింగు ఒక హంటర్ లా ఎందుకు మారాడని చెప్పి తను అడుగుతాడు. దానికి జించువెల్ చెప్తాడు మాకైతే తెలిసింది తన ఫ్యామిలీ చాలా కష్టాల్లో ఉంది, తనకైతే ఫాదర్ లేరు, ఇంకా తన మదర్ కండిషన్ అయితే బాగాలేదు, తన ట్రీట్మెంట్ కోసం తనకి మనీ కావాలి, ప్రస్తుతం తన సిస్టర్ అయితే ఉంది తను కూడా కాలేజ్ లో ఉంది, తనకు కూడా ఫీజు కి డబ్బులు కావాలి, అందుకనే తను ఎంత కష్టమైన ఒక హంటర్ లాంటి జాబ్ అయితే చేస్తున్నాడు. ఇది వినిన తర్వాత మిస్టర్ గోకి అయితే అర్థమైపోయింది ఓ ప్రస్తుతం సాన్ జింగుకి మనీ కావాలి అందుకోసమే ఇలాంటి జాబ్ చేస్తున్నాడు అని చెప్పి తను అనుకుంటాడు. అప్పుడే ఇక్కడికైతే ఒక మెసేజ్ వచ్చింది, అదేంటంటే సాన్ జింగు ఒక స్ట్రైక్ స్క్వాడ్ లో జాయిన్ అయ్యాడని చెప్పి. అది వినంగానే మిస్టర్ గో షాక్ అయిపోతాడు. తనైతే అంటాడు సాన్ జింగు జాయిన్ అయ్యాడంటే ఐ థింక్ తనకి చాలా మనీ ఇచ్చుంటారు, అందుకే తను ఒక హంటర్ లా జాయిన్ అయిపోయాడు. కానీ వాళ్ళైతే చెప్తారు కాదు సార్ తను ఒక హంటర్ లా జాయిన్ అవ్వలేదు, ఒక మైనింగ్ టీమ్ మెంబర్ లా జాయిన్ అయ్యాడు. అది విని మిస్టర్ గో ఇంకా షాక్ అయిపోతాడు. తనైతే అంటాడు ఏంటి మైనింగ్ చేస్తాడా, అది చేయడంలో అన్ని డబ్బులు కూడా రాదే, నిజంగా ఈ సాన్ జింగు అబ్బాయి నాకు అర్థం కావట్లేదు అని చెప్పి తను అంటాడు. దీని తర్వాత షీన్ షిఫ్ట్ చేసి ఆ మైనింగ్ టీం దగ్గరికి అయితే తీసుకెళ్తారు అనమాట. ఆ టీమ్ లో ఒక ఆయన అయితే చెప్తాడు సాన్ జింగుని చూసి ఫైనల్లీ నువ్వు వచ్చేసావా, నువ్వే కదా ఆ ఈ ర్యాంక్ హంటర్ అని చెప్పి తను అడుగుతాడు. మన సాన్ జింగు చెప్తాడు ఎస్ సార్. ఇంకా మైనింగ్ టీం మెంబర్ అయితే అడుగుతాడు దీంట్లో నీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉందా అని చెప్పి తను అంటాడు. మన సాన్ జింగు చెప్తాడు లేదు ఇదే నా ఫస్ట్ టైం. అప్పుడు ఆ మైనింగ్ టీం మెంబర్ అయితే చెప్తాడు అయితే నీకు దేంట్లో ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పి తను అంటాడు. అప్పుడు మన సాన్ జింగు చెప్తాడు
చెప్తాడు ఐ ఆమ్ ఏ ఫైటర్. అది వినిన తర్వాత ఆ మైనింగ్ మెంబర్ అయితే చెప్తాడు ఓ దట్స్ కూల్, ఇంతకి నువ్వు బాగా నర్వస్ అవుతున్నట్టున్నావు, ఏం నర్వస్ ఫీల్ అవ్వమాక, ఎందుకంటే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ నీలాంటి వాళ్ళే, ఇంతకీ ఆ డంజన్ లోకి వెళ్లేటప్పుడు నీ యొక్క టూల్స్ తీసుకెళ్ళడం మర్చిపోమాక అని చెప్పి తను చెప్తాడు. మన సాంజింగు కూడా సరే అంటాడు. ఇంకప్పుడు మన సాంజింగు అయితే ముందు చూసాడు, తనకైతే ఆ ఫైటింగ్ స్క్వాడ్ అయితే కనిపించింది. అప్పుడు మన సాంజింగు మనసులో అనుకుంటాడు ఇలాంటి హై ర్యాంక్స్ డంజన్స్ చాలా పెద్దగా ఉంటే, చాలా మ్యాసివ్ గా ఉంటే ఒక టీం లోపలికి వెళ్ళి ఫైట్ చేయలేరు, అందుకనే ఇలాంటి పెద్ద డంజన్స్ ని క్లియర్ చేయడానికి పనిని 3 పార్ట్లుగా డివైడ్ చేస్తారు. ఫస్ట్ వచ్చేసి ఫైటర్స్, ఇంకా సెకండ్ వచ్చేసి మైనింగ్ స్క్వాడ్, ఇంకా థర్డ్ వచ్చేసి హాలింగ్ స్క్వాడ్. ఈ స్క్వాడ్ ఏం చేసిద్ది అంటే ఆ ఫస్ట్ వెళ్ళిన హంటర్స్ మాన్స్టర్స్ ని చంపేస్తారు కదా, వాళ్ళ యొక్క బాడీస్ ని బయటికి తీసుకొస్తారు. ఇంకా దీంతో అయితే మనం చూసుకోవచ్చు మన సాంజింగు అయితే ఆ ఏ ర్యాంక్ డంజన్ లోకి అయితే అడుగు పెడతాడు. ఈ మైనింగ్ స్క్వాడ్ లోపలికి వెళ్ళంగానే ఫైటింగ్ స్క్వాడ్ అయితే ఎంటర్ ఇస్తాడు. అక్కడ మనం చూసుకోవచ్చు అక్కడ మన చాయ్ కూడా ఉంటాడనమాట. తనైతే ఆ డంజన్ లోకి ఎంట్రీ ఇస్తాడు. తను రాగానే ఆ ఫైర్ అటాక్స్ అయితే చేస్తాడు బ్రో, చాలా బీభత్సంగా ఈ అటాక్స్ చేస్తాడు, ప్రతి ఒక్కరిని కాల్చేస్తాడు. ఇంకా మన చాయ్ చెప్తాడు ముందు నుంచి ఒక అటాక్ వచ్చింది, తొందరగా డిఫెన్స్ అనగానే వాళ్ళ టీం అందరూ వచ్చి ముందైతే షీల్డ్ పెట్టేస్తారు. ఆ అటాక్ తో వాళ్ళకైతే అంతేం ఫరక్ పడదు, వాళ్ళైతే తొందరగా వాళ్ళ పని పూర్తి చేసుకుని బయటికి అయితే వచ్చేస్తారు. దీంతో అయితే హాలింగ్ స్క్వాడ్ కూడా లోపలికి అయితే ఎంట్రీ ఇస్తారు. ఆ స్క్వాడ్ లో అయితే మనం చాహేని కూడా చూడొచ్చు బ్రో, మన సాంజింగు యొక్క ఫ్యూచర్ వైఫ్. మన సాంజింగు ఫస్ట్ టైం చాని చూసినప్పుడు తనకైతే అర్థమైపోయింది తిను మామూలు పిల్ల కాదు, తినైతే ఆ చాయ్ కన్నా స్ట్రాంగెస్ట్ పర్సన్ అని చెప్పి తను అనుకుంటాడు. ఇంకా వెంటనే మన చాయ్ కూడా తిరిగి సాంజింగు వైపుకి చూసిద్ది, కానీ మన సాంజింగు అప్పటికి అక్కడ ఉండడు అనమాట. తనకు కూడా ఒక స్ట్రాంగెస్ట్ ప్రెజెన్స్ ఫీల్ అయ్యిద్ది, కానీ మన చాయ్కి అయితే అనిపించిద్ది అక్కడ చైర్మన్ గో ఉన్నాడని చెప్పి, కానీ అక్కడ తను ఉండడు, అక్కడ మన సాంజింగు ఉంటాడు, కానీ మన సాంజింగు తనకి కనపడ్డు. ఇంకా మన సాంజింగు కూడా అర్థమైపోయింది ఆ చాయ్ యొక్క సెన్సెస్ మామూలుగా లేవని చెప్పి. ఇక్కడ మన డంజన్ గురించి కొంచెం చెప్తారు, ఒక డంజన్ నుంచి ఎంత మాన రిలీజ్ అయితే దానికైతే అంత పెద్ద ర్యాంకింగ్ ఇస్తారు. కానీ మన సాంజింగు ఆ డంజన్ లోకి అడుగు పెట్టిన తర్వాత అయితే ఒక డంజన్ బాస్ యొక్క వైబ్స్ అయితే వస్తాయి, కానీ అప్పుడే ఒక మైనర్ వచ్చి సాంజింగు అయితే తోస్తాడు అనమాట, పక్కకు లేగు ఈ దారి చాలా చిన్నగా ఉందని. ఇంకా మన సాంజింగు దెబ్బకు ఒక రొమాంటిక్ లుక్ అయితే వేస్తాడు ఆ మైనర్ మీద, వాడిది చిరిగిపోయిద్ది. దాని తర్వాత ఈ మైనర్స్ అయితే వాళ్ళ పని స్టార్ట్ చేసేస్తారు. కానీ మన సాంజింగు పక్కనున్న మైనర్ కి చెప్తూ ఉంటాడు హఠాత్తుగా ఇక్కడ ఒక డంజన్ బాస్ వచ్చేస్తే ఏమైందని చెప్పి తను అడుగుతాడు. అప్పుడు ఆ మైనర్ అయితే చెప్తాడు ఏముంది అందరం చచ్చిపోతాం, అయినా ఇలా జరగదు, ఇది చాలా రేర్ గా జరిగిద్ది, జరిగినా అయినా ఇప్పుడు జరగదని చెప్పి తను అంటాడు. కానీ మన సాంజింగు అయితే ఒక స్ట్రాంగెస్ట్ బాస్ యొక్క ప్రెజెన్స్ అయితే వస్తూనే ఉండిద్ది, కానీ మనోడైతే ఆ వచ్చినప్పుడు చూసుకుందాం అని చెప్పి తన పని స్టార్ట్ చేస్తాడు. తన పని చూసి మిగతా వాళ్ళందరూ షాక్ అయిపోతారు, ఎందుకంటే ఇది తన ఫస్ట్ టైం లాగా అయితే లేదు, తను అయితే బీభత్సంగా పని చేస్తున్నాడు. ఇంకా అలాగే లంచ్ టైం అయితే అయిపోయింది, వాళ్ళందరూ లంచ్ తినడానికి వెళ్ళిపోతారు, కానీ మన సాంజింగు ఇంకా అక్కడ పనిచేస్తూనే ఉంటాడు. వాళ్ళందరూ తినడానికి వెళ్ళిన తర్వాత మన సాంజింగు కూడా గాయమైపోతాడు, తనైతే ఒక గుహ ముందుకైతే వెళ్తాడు. అసలు ఆ గుహ లోపల నుంచి అయితే ఒక స్ట్రాంగెస్ట్ బాస్ యొక్క ప్రెజెన్స్ బయటికి వస్తుంది. అసలు మన సాంజింగు చాలా స్పీడ్ గా అక్కడికైతే వెళ్తాడు. ఇంకా మనం చూడొచ్చు అక్కడ ఒక పెద్ద స్ట్రక్చర్ కూడా ఉండిద్ది. మన సాంజింగుకి అయితే అర్థమైపోయింది తనైతే బాస్ లేయర్ కి చాలా దగ్గరికి ఉన్నాడని. ఇక్కడ మన సాంజింగు అనుకుంటాడు ఆ బాస్ అయితే తనకన్నా స్ట్రాంగ్, అసలు తనకి వెళ్ళాలని చెప్పి తనకి అనిపించిద్ది, కానీ మన సాంజింగు అనుకుంటాడు లేదు నేను వెళ్ళకూడదు, ఎందుకంటే మైనింగ్ టీం అయితే వాళ్ళ పని పూర్తి చేసుకోలేదు, వాళ్ళ పని పూర్తి చేసుకోకుండానే మన సాంజింగు లోపలికి వెళ్ళి ఆ బాస్ ని ఓడించేస్తే ఆ గేట్ అయితే క్లోజ్ అయిపోయేది, ఇంకా గిల్డ్కి కూడా చాలా నష్టం జరిగిద్ది. కానీ అప్పుడే సాంజింగు వెంకాల నుంచి అయితే ఒక సౌండ్ అయితే వచ్చింది, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు. ఇంకా మన సాంజింగు వెంకాలకి తిరుగుతాడు. ఇంకా ఇంతటితో ఈ వీడియో అయితే అయిపోయింది గైస్. దీని తర్వాత ఏం జరిగిద్దో అది తెలుసుకోవాలంటే మీరు నెక్స్ట్ వీడియో కోసం ఆగాల్సిందే, అది కూడా తొందరగానే అప్లోడ్ చేస్తా. నాకు తెలిసి మాంగా రీడర్స్ కి ఆల్రెడీ తెలిసిందే దీని తర్వాత ఏం జరగబోతుందో. అలా అని చెప్పి కామెంట్ సెక్షన్ లో ఎక్కువ స్పాయిల్స్ అయితే ఇవ్వమాకండి. ఇంకా ఈ వీడియో అయితే ఇంతవరకే. ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోమాకండి. సో మనం కద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై.